అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు తనే నా ప్రాణం. ఈ కథని రచించిన వారు మధు గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, లేలేత సూర్యకిరణాలు గదిలోకి వస్తుంటే అప్పుడే అలారం మోతకి చిన్నగా అలారం ఆపేసి తన గుండెల మీద నుండి లేచి అలసి నిద్రిస్తున్న మగనికి చిరుముద్దు ఇచ్చి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి దేవాణి ఫ్రెష్ అయి వచ్చి ఇంటి పని అంతా చేసి అతనికి అన్నీ సిద్ధం చేసి వచ్చి, ఇంకా ఎంతసేపు పడుకుంటారు, ఆఫీసులో మీటింగ్ ఉంది అని అన్నారు కదా, ఇంకా అత్తయ్య కూడా మాట్లాడాలి అని రమ్మన్నారు. లేవండి ప్లీజ్, వాణి, రాత్రి చాలా అలసిపోయాను, ప్లీజ్ ఇంకాసేపు పడుకుంటాను అన్నాడు ప్రకాష్. సరే అయితే మీరు అలాగే పడుకోండి, అత్తయ్య గారికి టిఫిన్ బాక్స్ నేనే తీసుకెళ్తాను. వామ్మో వద్దు అంటూ ఒక్కసారిగా లేచి ఫ్రెష్ అవ్వడానికి టవల్ తీసుకుంటూ, ఏంటో రోజు ఈ బాక్సుల గోల ఎప్పుడు తప్పుతుందో ఏంటో, బెడ్ అంతా సరిచేస్తూ, నేను వెళ్ళిపోనా, అప్పుడు అత్తయ్య వాళ్ళు ఇక్కడికి వస్తారు. వాణి మాటలు విని కూడా విననట్టు లోపలికి వెళ్ళిపోయాడు. ఫ్రెష్ అయ్యి ఆఫీసుకి రెడీ అయి వచ్చి టిఫిన్ చేస్తూ, నువ్వు కూడా తిను. లేదండి, నేను తర్వాత తింటాను, ముందు మీరు కానివ్వండి. తర్వాత అంటే నువ్వు తిన్నట్టే అని తనని లాగి ఒడిలో కూర్చోపెట్టుకుని వాణికి తినిపిస్తూ తాను తింటాడు. ఇదిగోండి అత్తయ్య వాళ్ళ క్యారియర్, టిఫిన్ వడ, జీడిపప్పు ఉప్మా చేశాను, గుత్తి వంకాయ కూర, కొబ్బరి పచ్చడి చేశాను అని చెప్పండి. ఇది మీ లంచ్ బాక్స్. ప్రకాష్, ఎందుకు నిన్ను చూడటం కూడా ఇష్టం లేని వాళ్ళ కోసం ఇంత కష్టపడటం అని అంటాడు. టైం అవుతుంది వెళ్ళండి అని అన్నీ కారులో పెట్టి లోపలికి వచ్చి ప్రకాష్తో, ఏమండి, అత్తయ్య వాళ్ళు ఏమన్నా కొంచెం సహనంగా ఉండండి, కోపం వద్దు అని చెప్తుంది వాణి. నాకు తెలుసు వాణి, రోజూ చెప్తూనే ఉన్నావుగా, బాయ్ అని ముందుకు వెళ్ళి వెనక్కి వచ్చి తనను కౌగిలించుకుని, నువ్వేమీ ఆలోచించకుండా నీ పెయింటింగ్స్లో మునిగిపోకుండా మధ్యాహ్నం భోజనం చేయి. నిన్ను కూడా నువ్వు తినలేదు, ఈరోజు కూడా తినకపోతే ఊరుకోను అంటూ తనని వదిలి నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు ప్రకాష్. ప్రకాష్ వెళ్ళిపోయాక మిగిలిన పనులు పూర్తి చేసి పైన ఉన్న గదిలోకి వెళుతుంది. గది అంతా చిన్నపిల్లల పెయింటింగ్తో నిండిపోయింది. ప్రశాంతంగా ఉండే పాటలు పెట్టుకుని పెయింటింగ్స్ వేయడంలో మునిగిపోతుంది. ప్రకాష్ టిఫిన్ క్యారియర్ తీసుకొని 2 వీధుల తర్వాత ఉన్న కళ్యాణి సుబ్రహ్మణ్యం దగ్గరికి వస్తాడు. లోపలికి వచ్చి టిఫిన్ తీసి ప్లేట్లలో పెడుతూ, అమ్మా కళ్యాణి, ప్రకాష్ పిలుపుకి దేవుడి గదిలో ఉన్న ఆమె బయటికి వస్తూ, ఈరోజు మాట్లాడాలి, త్వరగా రమ్మని చెప్పాను కదా మీ ఆవిడికి, నీకేం చెప్పలేదా అని వ్యంగ్యంగా అంటుంది. సుబ్రహ్మణ్యం, త్వరగానే వచ్చాడుగా కళ్యాణి, లేట్ కాలేదు కదా, ఎందుకు అనవసరంగా అంటున్నావు, ముందు టిఫిన్ చేయి, తర్వాత మాట్లాడదాం. ముగ్గురు హాల్లో సోఫాలో కూర్చుని, కళ్యాణి, ఇప్పటికైనా వేరే పెళ్లి చేసుకుంటావా లేదా అని అడుగుతుంది ప్రకాష్ని. ప్రకాష్ కొంచెం శాంతంగా, అమ్మ, 2 ఏళ్ల నుండి చెప్తూనే ఉన్నాను, మళ్ళీ చెప్తున్నాను, వాణిని నా భార్య, తనే నా ప్రాణం, నా జీవితం, అంతే. కళ్యాణి కొంచెం నిష్ఠూరంగా, మరి ఆ ప్రాణానికి పిల్లలు పుట్టలేదు, అది గొడ్రాలు, అందుకే వేరే పెళ్లి చేసుకోమంటున్నా. ప్రకాష్ కోపంగా, అమ్మా, తను గొడ్రాలు కాదు, తనకి బిడ్డ పుట్టి చనిపోయింది, తర్వాత అబార్షన్ అయింది, అంతేకాని అసలు పిల్లలు పుట్టరు అని అనలేదు. ఇంకోసారి నా వాణిని అలా అంటే ఊరుకోను. ఇది జరిగి 3 ఏళ్ళయింది, ఇంతవరకు మళ్ళీ తల్లి అయ్యే ఆనవాలు కూడా లేదు. నీ తమ్ముణ్ణి చూడు, పెళ్ళైన 2 ఏళ్లకి 2 పుట్టారు, మరి మీకు పెళ్ళై 5 ఏళ్ళు. బయట అందరూ ఒకటే ప్రశ్న, మీ పెద్దబ్బాయికి ఇంకా పిల్లలు లేరా అని, ఇంకో పెళ్ళి చెయ్యండి అని. వాళ్లే మళ్ళీ పిల్లలు కలగలేదు అని, మొదటి భార్యను వదిలి వేరే పెళ్లి చేసుకున్నాడు అని దెప్పి పొడుస్తారు అని అంటాడు ప్రకాష్. లోకులు కాకులు వాళ్ళకి నచ్చినట్టు 100 అంటారు, ఈరోజు తప్పన్నది రేపు ఒప్పు అంటారు, మళ్ళీ మాట మారుస్తారు. నీకంతగా పిల్లలు కావాలి అంటే అనాథ పిల్లలను దత్తత తీసుకుంటాం, అంతేకాని ఇంకో పెళ్ళి అంటే మాత్రం వాణిని తీసుకొని ఈ ఊరి వదిలి వెళ్ళిపోతాను అని చెప్పి విసురుగా వెళ్ళిపోతాడు.
సుబ్రహ్మణ్యం, కాస్త ప్రశాంతంగా మాట్లాడాల్సింది నువ్వు. నెమ్మదిగా చెప్తే వింటాడు. ఈసారి కోడలిని తెప్పకుండా నెమ్మదిగా మాట్లాడు అని అంటాడు. తానంటే వాడికి చాలా ఇష్టం. అందుకే నెమ్మదిగా అమ్మాయిని ఏమనకుండా మాట్లాడు కళ్యాణి. సరే, టాబ్లెట్స్ వేసుకొని కాసేపు పడుకోండి. సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చి అలవాటు ప్రకారం తన దగ్గరికి డోర్ ఓపెన్ చేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చి డైనింగ్ టేబుల్ మీద చూసేసరికి అన్నీ అలానే ఉండటంతో వాటిని తీసేసి మళ్ళీ ఫ్రెష్గా డిన్నర్ ప్రిపేర్ చేసి అన్నీ సర్దేసి తన కోసం పైన ఉన్న గదిలోకి వెళ్ళేసరికి పెయింటింగ్స్ వేసి అలసిపోయి అలానే కుర్చీలో పడుకున్న వాణిని ఎత్తుకుని కిందకి వచ్చి సోఫాలో తన ఒడిలో పడుకోబెట్టుకొని టీవీ చూస్తుంటాడు. కాసేపటికి నిద్రలేచి తాను ఎక్కడ ఉందో చూసుకొని లేచి ఫ్రెష్ అయి వచ్చి భోజనం వడ్డిస్తూ ప్రకాష్ని పిలుస్తుంది. ఇద్దరూ కలిసి డిన్నర్ ఫినిష్ చేస్తారు. అన్ని పనులు పూర్తి చేసి పాలు తీసుకొని రూమ్లోకి వెళ్తుంది. ప్రకాష్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ పాలు సగం తాగి మిగిలినవి వాణికి ఇస్తాడు. వాణి, మీ ఆఫీస్ వర్క్ చేసుకోకుండా ఎందుకు రోజు మీరు వంట చేస్తున్నారు? నన్ను లేపితే లేస్తాను కదా అని అంటుంది వాణి. కోపంగా చూస్తుంటాడు కానీ మాట్లాడడు. వాణి సారీ చెప్తుంది. లంచ్ చేద్దామనుకున్నాను కానీ మర్చిపోయాను. తర్వాత అలసిపోయి పడుకున్నాను. రేపు ఒక్కరోజు అయితే పని అయిపోతుంది. ఎల్లుండి డెలివరీ ఇచ్చేస్తాను. ఎందుకు నీకు ఈ పనులు? ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అంటాడు ప్రకాష్. వాటిల్లో నేను నా ఒంటరితనం మర్చిపోతాను. లేదంటే వేరే ఏదో ఆలోచనలు మనసుని ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు ప్రకాష్. పోనీ ఏదైనా జాబ్ చేస్తావా అని అడుగుతాడు ప్రకాష్. వాణి, లేదండి, ఇదే హాయిగా ఉంది. పిల్లల బొమ్మలు గీయడంలో ఏదో తెలియని హాయి ఉంది. నాకు ఇది చాలు అని అంటుంది. సరే, నీ ఇష్టం. కానీ నువ్వు తినకుండా నీ ఆరోగ్యం పాడు చేసుకుంటుంటే ఎలా చెప్పు? కనీసం టాబ్లెట్స్ అయినా వేసుకున్నావా అని అడుగుతాడు ప్రకాష్. హా, అవి అక్కడే ఉంటాయిగా, వేసుకున్నాను. కొంచెం భయంగా అడగాలా వద్దా అనుకుంటూ, ఇంతకీ అత్తయ్య గారు ఏం మాట్లాడారు? మళ్ళీ పెళ్లి గురించేనా? ప్రకాష్, అవును వాణి. సరే, ఇంకా అది వదిలేసి పడుకోండి. ఏంటి పడుకునేది? నన్ను కాస్త పట్టించుకో అంటూ తనని అల్లుకుపోతాడు ప్రకాష్. 2 రోజుల తర్వాత, ఏవండి, ఈరోజు 1 గంట పర్మిషన్ తీసుకొని నాతో పాటు రండి అని అడుగుతుంది వాణి ప్రకాష్ని. ప్రకాష్ ఎందుకు అని అడుగుతాడు. అదే చెప్పాను కదా, ఈరోజు ఈ పెయింటింగ్స్ అన్నీ డెలివరీ ఇవ్వాలి. కొంచెం మీరు నాతో రావచ్చుగా అని అడుగుతుంది వాణి ప్రకాష్ని. సరే, అమ్మ వాడికి క్యారియర్ ఇచ్చేసి వస్తాను, రెడీగా ఉండు. ప్రకాష్ వాణి ఇద్దరు పెయింటింగ్స్ని హాస్పిటల్ వ్యాన్లో ఎక్కించి ఇంకొన్ని కారులో తీసుకెళ్తారు. తన ఫ్రెండ్ అయిన డాక్టర్ రేఖ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ అన్ని పెయింటింగ్స్ ఇస్తుంది. రేఖ, చాలా థ్యాంక్స్ వాణి. ఈ పెయింటింగ్స్ అన్నీ రూమ్స్లో పెట్టిస్తాను, చాలా బాగుంటాయి. వీటితో హాస్పిటల్ మొత్తం నింపేస్తాను. వాణి చిన్నగా నవ్వి, థ్యాంక్ యూ రేఖ. వాణికి చెక్కిస్తుంది. నాకు హెల్ప్ కావాలి రేఖ అని అడుగుతుంది వాణి. ఇందులో సగం మాత్రం నా అకౌంట్కి పంపించు, మిగతా సగం ఇక్కడికి వచ్చే పేషెంట్స్ కోసం, ముఖ్యంగా డబ్బులు లేని వారికి ఉపయోగించు. రేఖ సరే అంటుంది. ఎలా ఉంది ఇప్పుడు మీ ఆరోగ్యం? ట్రీట్మెంట్లో ఏమైనా మార్పు తెలుస్తుందా? వాణి, సరే, మేము ఇంకా వెళతాం అని ప్రకాష్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చాక, ఏమండి, నా మీద ఏమైనా కోపమా అని అడుగుతుంది వాణి. అదే, మీకు చెప్పకుండా సగం డబ్బులు లేని వాళ్ళ ట్రీట్మెంట్కి ఇచ్చాను అని. అవును వాణి, సారీ ప్రకాష్, పిచ్చిదానా. నాకు క్షమాపణ ఎందుకు? నువ్వు చేసింది మంచి పని, దానికి నాకు చెప్పాల్సిన పని లేదు. నువ్వు మొత్తం ఇచ్చినా నేను ఫీల్ అవను, అర్థమైందా? కానీ నువ్వు నన్ను ఇంతే అర్థం చేసుకున్నావు అని కోపం. నువ్వేం చేసినా నాకు ఇష్టమే, అది కరెక్టే. నువ్వు బంగారం, నా ప్రాణం. నీపై కోపం ఎప్పటికీ రాదు. ఐ లవ్ యూ వాణి. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు వాణి హడావుడిగా పనులు చేసుకుంటుంటే కాలింగ్ బెల్ మోగుతుంటుంటే వెళ్ళి తలుపులు తీసేసరికి కళ్యాణి, సుబ్రహ్మణ్యులు ఉన్నారు. వాళ్ళిద్దరూ తన ఇంటికి వచ్చారు అని షాక్ అయిన వెంటనే వాళ్ళని లోపలికి రమ్మని పిలిచి కూర్చోమంటుంది. వెళ్ళి కాఫీ చేసిచ్చి ప్రకాష్ని లేపి
అత్తయ్య మామయ్య వచ్చారు అని చెప్పి రెడీ అవ్వమని చెప్తుంది వాణి. ఆయన రెడీ అవుతున్నారు అత్తయ్య గారు. మీరు ఈలోపు టిఫిన్ చేస్తారా? మేము ఇక్కడికి నీ ఆతిథ్యం తీసుకోవటానికి రాలేదు. నా కొడుకుకి రెండో పెళ్లి కోసం నిశ్చయ తాంబూలాలు తీసుకోవటానికి వచ్చాం అని అంటుంది కళ్యాణి. ఏమంటున్నారు అత్తయ్య గారు? నిశ్చయ తాంబూలం ఏంటి? ఎవరికి అని అడుగుతుంది వాణి. లేచి అక్కడ అన్నీ సర్దుతున్నట్టు చేస్తూ, ఎవరికో అయితే ఇక్కడికి ఎందుకు వస్తాం? నా కొడుకుకి రెండో పెళ్ళికి ముహూర్తాలు, నిశ్చితార్థం, తాంబూలాలు అన్నీ ఈరోజే. 2 రోజుల్లో పెళ్ళి కూడా అని చెప్తుంది కళ్యాణి. పెళ్ళా అనుకుంటూ కళ్ళు తిరిగినట్టు, తన ప్రాణాన్ని బలవంతంగా దూరం చేసినట్టు అనిపిస్తుంటే, కళ్ళల్లో నీళ్లు తన ప్రమేయం లేకుండా వస్తుంటే అక్కడి నుండి వంటింట్లోకి వెళ్ళిపోయింది వాణి. అంతలో అమ్మాయి తల్లి తండ్రి ఇంకా పెళ్లి కూతురు సుధా వచ్చారు. వాళ్ళని కూర్చోమని చెప్పి కాఫీ మర్యాదలు చేసి వాళ్లతో మాట్లాడుతూ ఉంది. ప్రకాష్ రెడీ అయి వచ్చి హాల్లో ఉన్న వాళ్ళని చూస్తూ కళ్యాణి గారి దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. టిఫిన్ చేసి త్వరగా రెడీ అవ్వు అని అంటుంది కళ్యాణి. ఎందుకమ్మా? వాణి కాఫీ తెచ్చి ఇస్తే తాగుతున్నాడు ప్రకాష్. ఎక్కడికి వెళ్ళడం లేదు. పంతులు గారు వస్తున్నారు. ఈరోజు నీకు నిశ్చితార్థం అని చెప్తుంది కళ్యాణి. ఏంటి అంటూ ఎదురుగా చూస్తే అమ్మాయి పెళ్లి కూతురులా రెడీ అయ్యి ఉంటుంది. నీకు సుధకి ఈరోజు నిశ్చితార్థం, 2 రోజుల్లో పెళ్ళి అని కళ్యాణి చెప్తుంది. ఆఫీసుకి 10 రోజులు సెలవు పెట్టు. పెళ్ళేంటి? ఏం మాట్లాడుతున్నావమ్మా? నీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నేను మళ్ళీ పెళ్ళి చేసుకోను అని సుధ వైపు చూస్తూ గట్టిగా చెప్తాడు ప్రకాష్. ఎందుకు చేసుకోవు? నీ భార్య వాణికి పిల్లలు పుట్టరు. ఇంకా ఎన్ని రోజులని మేము ఎదురు చూడాలి? నీకు చెప్తుంటే నువ్వు వినట్లేదు. అందుకే నేనే నిర్ణయం తీసుకున్నాను అని అంటుంది కళ్యాణి. కావాలంటే వాణిని కూడా మీతో పాటు ఉంచుకోవచ్చు. అమ్మాయికి ఏం అభ్యంతరం లేదు అమ్మా అని గట్టిగా అరిచాడు ప్రకాష్. మళ్ళీ నెమ్మదిగా, మొదటి భార్య ఉండంగా రెండో పెళ్లి చేసుకోవడం ఏంటి? నాకు ఇష్టం లేదు. నాకు భార్య వాణి మాత్రమే. మొదటి భార్యకి పిల్లలు పుట్టకపోతే రెండో పెళ్లి చేసుకోవచ్చు అని అంటుంది కళ్యాణి. అయినా సరే నేను చూసుకోను, నాకు ఇష్టం లేదు అని అంటాడు ప్రకాష్. ప్రకాష్ వినడని అర్థమై వాణిని ఉద్దేశించి, ఏం మాయ చేశావే నా కొడుకుని? వాడి జీవితం నాశనం అవుతున్నా వాడు రెండో పెళ్లి చేసుకోను అంటున్నాడు. వాడి జీవితం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అన్నా, నువ్వు వాడితో ఉండాలన్నా వాడు ఈ పెళ్ళికి ఒప్పుకోవాలి. లేదంటే నేను ఇక్కడే విషం తాగేస్తాను అని విషం సీసా చేతిలో పట్టుకుంది కళ్యాణి. వద్దత్తయ్య గారు, మీరు తాగకండి. ఆయన పెళ్ళికి ఒప్పుకుంటారు, నేను ఒప్పిస్తాను అని అంటుంది వాణి. ప్రకాష్, వాణి నువ్వు కూడానా? ప్లీజ్, అత్తయ్య కోసం. ప్రకాష్ సరే అంటాడు. నేను ఒప్పుకుంటున్నాను. కావాలంటే ఇక్కడే ఇప్పుడే తాళి కూడా కడతాను. కానీ దానికి అమ్మాయి ఒప్పుకోవాలి. నాకు ఇష్టమే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం అని అంటుంది సుధా. ఆ మాట నేను చెప్పింది విన్నాక చెప్పండి అని అంటాడు ప్రకాష్. వాణి అక్క కూడా మనతో ఉండొచ్చు, నాకు ఏం ప్రాబ్లం లేదు అని అంటుంది సుధా. తను ఎక్కడికి వెళ్ళదు, నేను పంపను కూడా. అది కాదు మీరు అనుకున్నట్టు. వాణి, ఏమండి, నువ్వు మాట్లాడుకో. నన్ను మళ్ళీ పెళ్లి చేసుకో అని చెప్పాక ఇంకా నాతో మాట్లాడుకు, నన్ను ఆపకు అని అంటాడు ప్రకాష్. అని తనకి మాత్రమే వినపడేలా అంటాడు. వాణి ఏడుస్తుంది. ప్రకాష్, మీరు అంతా అనుకున్నట్టు, మా అమ్మ చెప్పినట్టు మాకు పిల్లలు పుట్టకపోవడానికి కారణం వాణి కాదు, నేనే. ఆ లోపం ఉంది నాలో అని అంటాడు ప్రకాష్. కళ్యాణి, సుబ్రహ్మణ్యం ఆశ్చర్యపోతారు. మీరు అబద్ధం చెప్తున్నారు కదా, మీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక అని అంటుంది సుధా. వాళ్ల ముందే డాక్టర్ రేఖకి కాల్ చేసి స్పీకర్లో పెట్టి, హలో రేఖ గారు, మాకు పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఏంటి? ఎవరు కారణం
అదేంటి ప్రకాష్ కొత్తగా అడుగుతున్నావు? మీలోనే కదా ఆ ప్రాబ్లం ఉంది. ట్రీట్మెంట్ జరుగుతుంది కదా. థ్యాంక్స్ డాక్టర్ అని ఫోన్ కట్ చేసి, ఇప్పుడైనా అర్థమైందా అని అంటాడు ప్రకాష్. సమస్య నాలో ఉంది. దానివల్ల పిల్లలు పుట్టడం లేదు. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా ఒక్కొక్కసారి అబార్షన్ అవ్వచ్చు. ప్రతి నెల తన ఎదురు చూస్తూనే ఉంది. ప్రతిసారి నిరాశే మిగులుతుంది. అయినా కూడా నా వాణి నన్ను వదిలేయాలని అనుకోలేదు. తన లైఫ్ తనకి ముఖ్యం అనుకుంటే వెంటనే వెళ్ళిపోయి వేరే పెళ్లి చేసుకొని ఈ పాటికి 2 పిల్లల్ని కూడా కనేయచ్చు. కానీ తను అలా చేయలేదు. కారణం, తనకి నేనంటే ప్రాణం. అందుకే తనంటే నాకు అంత ఇష్టం. నేను ఎన్నోసార్లు చెప్పాను వెళ్ళిపోమని, కానీ తను ఎప్పుడూ ఆ పని చెయ్యలేదు. పైగా అందరూ తనని గొడ్రాలు అని దూరం పెట్టినా బాధపడలేదు. ఇప్పుడు చెప్పండి, నన్ను పెళ్లి చేసుకుంటారా? సారీ, నేను అంత ధైర్యం చేయలేను అని వెళ్ళిపోతూ, మీరు చాలా లక్కీ ప్రకాష్, ఇలాంటి భార్య దొరకటం అని చెబుతుంది సుధా. థ్యాంక్స్ అర్థం చేసుకున్నందుకు అని అంటాడు ప్రకాష్. సుధా వాళ్ళు వెళ్ళిపోతారు. కళ్యాణి సుబ్రహ్మణ్యం కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతారు. వాణిని కోపంగా చూస్తూ బయటికి వెళ్ళిపోతాడు ప్రకాష్. తర్వాత 10 రోజుల వరకు ప్రకాష్ వాణితో మాట్లాడడు. వాణి ఎంత మాట్లాడాలి అని చూసినా ఒక్కసారి కూడా తనని చూడటం కానీ మాట్లాడటం కానీ చేయడు. ఒకరోజు రోజులానే ఆ రోజు కూడా ఆఫీసులో అర్జెంట్ మీటింగ్ ఉందని తనకి బాక్స్ ఇవ్వడం కుదరదు అని చెప్పి ప్రకాష్ వెళ్ళిపోతాడు. వాణి అత్తగారికి క్యారియర్ తీసుకొని వెళుతుంది. అన్నీ దగ్గరుండి వడ్డిస్తుంది. కానీ కళ్యాణి సుబ్రహ్మణ్యం ఏం మాట్లాడకుండా కాముగా తింటారు. అన్నీ సర్దేసి కాఫీ చేసి ఇస్తుంది. వాణి వంట పూర్తి చేసి కాసేపు మామగారితో మాట్లాడుతుంది. కళ్యాణి వాణిని చూస్తుంది. కానీ మాట్లాడాలి అంటే తనని అన్న మాటలు, బాధ పెట్టిన క్షణాలు గుర్తొచ్చి మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అత్తయ్య గారు, అన్నీ సిద్ధంగా ఉన్నాయి, రండి భోజనానికి కూర్చోండి అని చెప్పి లోపలికి వెళుతుంది వాణి. 10 నిమిషాలు అయినా బయటికి రాకపోయేసరికి కళ్యాణి సుబ్రహ్మణ్యం లోపలికి వెళ్ళి చూస్తే వాణి స్పృహ తప్పి కింద పడిపోయి ఉంటుంది. కళ్యాణి కంగారుగా తన దగ్గరికి వెళ్ళి మొహం మీద నీళ్లు చల్లి అమ్మ వాణి అంటూ తనని లేపుతుంది. వాణి లేచిన తర్వాత తనని బయటికి తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి వాటర్ ఇస్తుంది. వాణి కొంచెం కుదుట పడింది అనుకున్న తర్వాత తనని భోజనం చేయమని కళ్యాణిని స్వయంగా వడ్డిస్తుంది. వాణి కళ్యాణి ప్రవర్తన చూసి ఆనందంగా తింటుంది. కాసేపటికి ముగ్గురు హాల్లో కూర్చుని ఉంటారు. వాణి పక్కన కూర్చుంటూ ఎన్నో నెల ఇప్పుడు అని అడుగుతుంది కళ్యాణి. మీకెలా తెలుసు అని సందేహంగా అడుగుతుంది వాణి. నేను 2 కన్నాను. మొన్న ఇంటికి వచ్చినప్పుడే అనుమానం కలిగింది. కానీ అవకాశం లేదు కదా, అందుకే అడగలేదు. నిజం తెలిసాక అడుగుదాం అనుకున్నాను. కానీ వాడు నాతో అస్సలు మాట్లాడటం లేదు. వాణి వచ్చే వారానికి నిండా 2 నెలలు. కొంచెం నిలిచాక చెప్పాలి అనుకున్నాను. ముందు ఆయనకే చెప్పాలి అనుకుంటే ఆయన అస్సలు మాట్లాడటం లేదు. నా మీద కూడా కోపంగా ఉన్నారు అని అలిగినట్టు చెబుతుంది. మంచి వార్త చెప్పావు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక నుండి అన్ని పనులు నేనే చేస్తాను. నేనే దగ్గరుండి అన్నీ చూసుకుంటాను, సరేనా అని అంటుంది కళ్యాణి. సరే అత్తయ్య గారు అని అంటుంది వాణి. పండ్లు ముక్కలు తెచ్చి ఇచ్చి, నువ్వు ఇవి తింటూ ఉండు, నేను వెళ్ళి నా లగేజ్ మొత్తం సర్దుకుంటాను. ఇక నుండి మేము కూడా మీతో పాటు ఉంటాం, సరేనా అని అంటుంది కళ్యాణి. ఆనందంగా సరే అంటుంది వాణి. సాయంత్రం ప్రకాష్ వచ్చేసరికి ఇంట్లో కళ్యాణి సుబ్రహ్మణ్యం ఉండటంతో వాళ్ళని ఆశ్చర్యంగా చూసి నార్మల్గా ఫ్రెష్ అయి వచ్చి టీవీ చూస్తుంటాడు. కళ్యాణి పనులు చేస్తుండటంతో నువ్వెందుకు చేస్తున్నావమ్మా, వాణి చేస్తుందిగా అని అంటాడు. నా కోడలిని జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు అసలు పట్టించుకోవడం లేదు. తనకి బాగా వాంతులు అవుతున్నాయి. ఒకటే కళ్ళు తిరుగుతున్నాయి. అవునా, మరి నాకెందుకు చెప్పలేదు అని వాణి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఎలా ఉంది వాణి, నాకెందుకు చెప్పలేదు అని అడుగుతాడు. ఏంటి, నేను చెప్పలేదా? అసలు ఆ రోజు నుండి మీతో మాట్లాడాలని చూస్తుంటే ఎంతలా అవాయిడ్ చేశారు నన్ను. నాతో మాట్లాడకుండా నా వైపు చూడకుండా ఉన్నారు కదా. మరి ఎలా చెప్పాలి మీతో? కనీసం ఫోన్ చేస్తే రెస్పాన్స్ అయినా ఇచ్చారా? ఇప్పుడొచ్చి నాకెందుకు చెప్పలేదు అంటున్నారు. పోండి, నాతో మాట్లాడకండి, నేను అలిగాను. సారీరా వాణి, ఆ రోజు నువ్వు కూడా నన్ను పెళ్లి చేసుకో అన్నావు.
అనే కోపం వచ్చింది అంతే. నాతో మాట్లాడవా ప్లీజ్? నీతో మాట్లాడకుండా నేను ఉండలేకపోయాను. రోజు రాత్రి బోలెడు మాట్లాడేవాడిని తెలుసా? అవును, అమ్మ వాళ్ళు ఎలా వచ్చారు? ఏం చేశావు? చేసింది నేను కాదు అంటూ ప్రకాష్ చేతిని తన కడుపు మీద పెట్టుకొని, ఇది లోపల ఉందే నా బుజ్జికొండ, అదే వాళ్ళ నాన్నమ్మని తాతయ్యని ఇంటికి తీసుకొచ్చేలా చేసింది. నువ్వు చెప్పేది నిజమా వాణి అంటూ తననెత్తుకొని తిప్పి మళ్ళీ జాగ్రత్తగా కిందకి దింపి గట్టిగా హత్తుకున్నాడు. చాలా చాలా సంతోషంగా ఉంది. నా వల్ల నువ్వు చాలా బాధపడ్డావు. ఇప్పటికి నీ కల తీరింది. నా కల మాత్రమేనా? నీ కల కూడా. మన కల ఇది. మన ప్రేమ అంతే. ఐ లవ్ యూ ప్రకాష్. ఐ లవ్ యూ టూ వాణి. ఇక నుండి అన్ని పనులు నేనే చూసుకుంటాను. నువ్వు పూర్తిగా రెస్ట్ తీసుకో. ఆ పనులు తర్వాత చేయొచ్చు. ముందు కోడలిని భోజనానికి తీసుకొని రా. ఇప్పుడు తింటే కాసేపు తర్వాత పాలు కూడా తాగాలి. ఆ రోజు నుండి వాణిని ప్రకాష్, కళ్యాణి, సుబ్రహ్మణ్యం చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. వాళ్ళ కలలకి ప్రతిరూపంగా కమలలు పుట్టారు. అబ్బాయి, అమ్మాయి ఇద్దరు. తర్వాత ఒక మంచి ముహూర్తాన పిల్లలకి ప్రతీక్ష నామకరణం చేశారు. అలా ప్రకాష్, వాణిల ప్రేమకి ప్రతిరూపాలుగా ప్రతీక్ష పుట్టారు. కళ్యాణి, సుబ్రహ్మణ్యం కూడా సంతోషంగా ఉన్నారు. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.